అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఇక్కడికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి నమస్కారం. ఖచ్చితంగా బాబు గారి బర్త్డే అంటే మనందరికీ పండగే. ఎందుకంటే 75 సంవత్సరాల వయసు, ఆయన వయసు నెంబర్ అని చెప్పి అందరికి తెలుసు. ఆయనకున్న ఫిట్నెస్ అవ్వచ్చు, ఆయన చేసే పనితీరు అవ్వచ్చు, ఈ రోజుకి ఆయన పడుతున్న ఆరాటం చూస్తే రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఒక నాయకుడు 45 సంవత్సరాలు వాళ్ళ సొంత కుటుంబాన్ని వదిలేసేసి, ఆయనకున్న ఆస్తులు పాస్తులు వదిలేసేసి కేవలం ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఇక్కడున్న కార్యకర్తలు అందరూ కూడా చెప్తారా లేదా, ఏకీపిస్తారా లేదా? సో అలాంటి నాయకుడు 75 సంవత్సరాల బర్త్డే మనం సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా మనం గర్వపడాల్సిన విషయం. ఖచ్చితంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే ఈ రోజు దేశవ్యాప్తంగా, అలాగే దేశ విదేశాల్లో, అటు యూరోప్ అవ్వచ్చు, ఇటు లండన్ అవ్వచ్చు, లేదా ఈ రోజు అమెరికాలో అవ్వచ్చు, కొన్ని వందల మంది ఒక చోట చేరి ఈ రోజు ఆయన బర్త్డేని మన బర్త్డే లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే అది ఆయన సంపాదించిన ఆస్తి, అది ఆయనకున్న మర్యాద, అది ఆయనకున్న గౌరవం ప్రజల్లో. సో ఇలాంటి నాయకుడి బర్త్డేకి ఈ రోజు సెయింట్ లూయిస్ లో మనం జరుపుకోవడం కూడా నిజంగా గర్వకారణం. ఇక్కడికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ హ్యాపీ బర్త్డే సిబిఎన్ సార్.